పరిశీలన స్వభావం కలిగి ఉన్నామా? లూకా రాసిన పత్రిక 18వ అధ్యాయం 14వ వచనంలో, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. దేవాలయంలో ప్రాముఖ్యమైన స్థలంలో నిలిచిన ఆ పరిసయ్యుడు అతి పరిశుద్ధ ప్రదేశానికి దాదాపు సమీపంగా ఉండి దేవునికి ఇతరులకు తన సామీప్యతను కనపరుచుకున్నట్లు వీలైనంతగా తాను గౌరవమైన వాడినని కనబడ ప్రయత్నించును. తనను తాను నీతిమంతుడని కనపరుచుకొని పాపులు యొక్క ముప్పు పొందవలనన్నదే అతని గురి. యూదుల అలవాటు చొప్పున అతడు బిగ్గరగా ప్రార్థించుచుండెను, కానీ తనను గూర్చే ప్రార్థించుచుండెను. అతను చేయవలసినది చేసినందున చేయకూడనివి చేయకుండుట వలన అతని దేవుడు అంగీకరించినని అతడు భావించి తనకు తానే భ్రమపడెను. అతడు దేవుని మీద దృష్టి ఉంచక తనపై తానే దృష్టి ఉంచి ప్రార్థించెను. దేవుడేమయ్యున్నాడో దాన్ని బట్టి కాక తానేమయ్యుండెనో దాన్ని పొగుడుకొనెను. అతని ప్రార్థనలో పాపపు ఒప్పుకోలు గాని, విజ్ఞాపన గాని, అపరాధం చేసిననియే గాని, దేవుని కృపా కటాక్షముల కొరకే గాని చేసినట్లు లేదు. తాను దొంగలను, చెడు చేయువారిని, వ్యభిచారులను, సుంకము పనులు చేయువారిని అసహ్యించుకొనుచున్నానని దేవునికి చెప్పుచు తన గొప్పలు చెప్పుకొనెను. అతడు పూర్తిగా స్వనీతితోనూ అహంభావతోనూ ఉండెను. దేవుడు కోరినట్లు తానున్నాడో లేదని పోల్చి చూచుకొనుటకు బదులుగా ఇతరులతో తనను పోల్చుకొనెను. ప్రియ స్నేహితులారా, పరిసయ్యుని మనస్తత్వం కలిగి ఉండక జాగ్రత్త పడుదుము. మనము చేయు ప్రార్థన భక్తి వినువారిని ప్రభావితం చేయవచ్చునేమో, కానీ దేవునికి కాదు. మనిషిపై రూపాన్ని చూచును, కానీ దేవుడు మన హృదయాలను చూచును. దీనిని మనం గుర్తుపెట్టుకుందాము. పరిశుద్ధుడైన దేవుని ఎదుట మన అయోగ్యతను గ్రహించి ఆయన పాదాల చెంత మనల్ని మనం తగ్గించుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, నీవెంతగానో అసహ్యించుకున్న పాపము స్వనీతియే. నా స్వనీతిని గూర్చి మరెన్నడూ చెప్పుకొనక నా హృదయంలోని పాపంని తెలుసుకొని మొరపెట్టినట్లు నీ పరిశుద్ధాత్మ నా కన్నులకు తెరిపించునుగాక. ప్రభువా, నేను స్త్రీ పురుషుడు అపవిత్రమైన పెదవులు గలవాడును కనుక నాపై దయ చూపమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.